ఒక్కొక్కరు ఏంటన్న అంత లైన్ బై లైన్ అన్న 1 by 1 వేయండి. ఈరోజు జననాయకుడు భారతరత్న శ్రీ కర్పూరి ఠాగూర్ జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అఖిల భారత ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అన్న లక్ష్మణన్న గారు నివాళులర్పించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని బీహార్ రాజకీయాలలో ముఖ్యమంత్రిగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరి ఠాగూర్ గారు జయంతి సందర్భంగా వాళ్ళకి నివాళులర్పించాము. ఈరోజు ఇప్పుడు అన్న డాక్టర్ లక్ష్మణ గారు మాట్లాడుతారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు బీహార్ ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు కొనసాగినటువంటి అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యంగా నాయి సామాజిక వర్గం మంగళి వృత్తిలో కొనసాగుతూ రాజకీయాల్లో ఒక గొప్ప మార్పు బీహార్లో తీసుకొచ్చి అత్యంత వెనుకబడ్డ వర్గాలకు రాజ్యాధికారం ద్వారానే తమ హక్కులు కల్పించబడతాయని చెప్పి దానికి ప్రధానంగా విద్యనే సముపార్జించుకోవడము లక్ష్యంగా వారు అనేక మంది అణచివేతకు గురైనటువంటి వర్గాలకు వారు ఒక నాయకుడిగా గొంతుకగా మారి బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలోని పితౌండ్రిజీ కర్పూరి యొక్క గ్రామం అది. 24 జనవరి 1924లో జన్మించినటువంటి ఈ యొక్క కర్పూరి ఠాకూర్ గారు ఈ సామాజిక అణిచివేత వివక్షలకు గురైనటువంటి వర్గాలకు వారు అండగా నిలబడి వారు రామ్మోహన్ లోహియా యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితులై ఒక సోషలిస్టు నాయకుడిగా ఎదిగి ఏ రకంగా ఆ యొక్క ఆధిపత్య వర్గాల యొక్క అణిచివేయబడ్డటువంటి అందరినీ కూడా సమీకరించి ఒక గొప్ప మార్పు బీహార్లో తీసుకొచ్చినటువంటి గనుడు మరి కర్పూరి ఠాకూర్ గారు. కర్పూరి ఠాకూర్ గారు ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పరితపించిన వ్యక్తి కాబట్టి అనిత్యం ప్రజలతో వారు గడిపిన వ్యక్తిగా వారికి జననాయక్ అనేటువంటి బిరుదు ప్రజల చేత వారికి పొందడము, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యశ్వంత్ సిన్హా గారు ఏదైతే వారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగారో కనీసం వారి ఫైలు సంతకాలు పెట్టించడాన్ని కూడా నాకు గగనంగా మారుతుంది. ప్రజలను ఛేదించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వేకుజామైనా అంత ఒత్తిడిలో జన సముద్రంతో కలిసి పనిచేసినటువంటి మహనీయుడు. ఆధిపత్య కులాల యొక్క రాజకీయ ఆధిపత్యం నుంచి బీహార్ను విముక్తి చేయడంలో వారు ఒక నిరంతరం
వారు చేసిన పోరాట ఫలితము 1978లో వారు ముఖ్యమంత్రిగా దేశంలోనే మండల్ కమిషన్ సిఫార్సుకు ముందే ఆ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి బీసీలతో పాటు మహిళలు కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం బీహార్ ప్రభుత్వం. అది జననాయక్ కర్పూరి ఠాకూర్ గారి యొక్క ప్రభుత్వం. బీసీలతో పాటు బీహార్లో ముఖ్యంగా అప్పటి వరకు అత్యంత వెనుకబడ్డ వాళ్ళు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని లేదా ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటిది, వాళ్ళను కూడా సమీకరించి వాళ్ళందరికీ నాయకుడిగా ఎదిగి ఏ రకంగా కర్పూరి ఠాకూర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా, ఆనాడు వారి శిష్యరికంలో లల్లు ప్రసాద్ యాదవ్ కానీ, రామ్ విలాస్ పాస్వాన్, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, వీరందరూ కూడా కర్పూరి ఠాకూర్ యొక్క నాయకత్వంలోనే విద్యార్థి దశ నుంచి ఎదిగి లోక్ నాయక్ జయప్రకాష్ గారి నేతృత్వంలో ఆనాడు సంపూర్ణ విప్లవ ఉద్యమంలో భాగస్వాములై ఈ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు అవినీతికి వ్యతిరేకంగా గల్లం విప్పి ఆ బీహార్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర పోషించిన వ్యక్తి మరి కర్పూరి ఠాకూర్. మరి ఆనాడు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా బీహార్లో రాజకీయాల్లో ఇవాళ ఒక బీసీ మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఇవాళ రాగలిగిందంటే కర్పూరి ఠాకూర్ గారు చేసే సేవలు మరవలేంటి. ఏనాడు కూడా సిద్ధాంతాలతో రాజీ పడలేదు వారు ఒక లోహియా శిష్యుడిగా సోషలిస్ట్ విధానాలకు వారు ఆకర్షితులైనప్పటికీ కూడా సమాజ స్థాపన కోసం ఒక జాతీయ భావాలు కలిగిన వ్యక్తిగా, ఈ దేశం కోసం పరితపించే వ్యక్తిగా ఆనాడు ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్కు నాయకత్వానికి ఇందిరాగాంధీ సైతం కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా బీహార్లో ఇంటింట ఒక దేవుడిగా మరి ఆపద్బాంధుగా ఇవాళ కొనియాడబడుతున్నాడు. ఇవాళ మొత్తం బీహార్ రాష్ట్రంలో పల్లె పల్లెలో వాడవాడలో వారి జయంతి వేడుకలు జరుగుతూ ఉంటాయి. మరి ఈరోజు వారి శత జయంతి పురస్కరించుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ వాళ్ళు నివాళులు అర్పించిందంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మొదటిసారి ప్రధానమంత్రి కావడం వల్ల ఏ రకంగా ఇవాళ బీసీల హక్కుల కోసం కానివ్వండి, వారు తీసుకున్నటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు, వారు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలు, అనేక మరి రిజర్వేషన్ల యొక్క అమలు ప్రక్రియ, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడము, 27 మంది ఓబీసీలకు కేంద్ర మంత్రివర్గ స్థానం కల్పించడము, 27% కేంద్ర విద్యా సంస్థలు రిజర్వేషన్లు కల్పించి, అదే రకంగా వాళ్ళు నీట్ మాధ్యమం ద్వారా జరిగే ఆల్ ఇండియా లెవెల్లో ఎంబీబీఎస్ ఎండీలో కూడా 27% రిజర్వేషన్లు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో పనిచేసే కార్మికుల పిల్లలు కూడా రిజర్వేషన్లు వర్తింప చేయడము, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో బ్యాక్లాగ్ పోస్టు వేల సంఖ్యలో భర్తీ చేయడము, దాని తోడు ఈ యొక్క బీసీ సామాజిక వర్గాలు కేవలం ఉద్యోగులుగా మాత్రమే వింపడడం కాదు, గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ కానివ్వండి, ఏ సముద్ర తీరాన్ని నమ్ముకొని జీవించేటువంటి మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 20,000 కోట్లతో కానివ్వండి, ఇటీవల ఏ వర్గాలైతే కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద ఒక బృహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టి ఏ రకంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతున్నారో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ సిద్ధాంతాల నిమిత్తం లేకుండా ఇవాళ కర్పూరి ఠాకూర్ ఒక సోషలిస్ట్ విధానాలతో తన రాజకీయ జీవితాన్ని గడిపినప్పటికీ వారు చేసే సేవలు దేశానికి, ఈ సమాజంలో అణిచివేత వర్గాలకు ముఖ్యంగా బీసీలకు చేసే సేవలు మరవలేవని చెప్పి వారికి ఇవాళ వారి శత జయంతి మరి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి గారు స్వయంగా మొన్న మా ఢిల్లీలో కూడా మాతో సమావేశమైనప్పుడు పెద్ద ఎత్తున ఈ శత జయంతి వేడుకలు ప్రభుత్వం వైపు నుంచి జరపాలి, పార్టీ పరంగా కూడా జరపాలని చెప్పి వారు కోరినప్పుడు మరి నిన్ననే ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా వారికి భారత రత్న బిరుదు ఇవాళ వారికి ఈ మోదీ ప్రభుత్వం వారికి ఇవ్వడం అంటే ఇవాళ మొత్తం యావత్తు దేశంలో బీసీలను ఇవాళ గౌరవించడం అవుతుంది.
బీసీలు కూడా అత్యంత వెనుకబడ్డ బీసీలకు ఆ గౌరవాన్ని కల్పించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా లేదా వెనుకబడ్డ వర్గాల సామాజిక వర్గాలకు సంబంధించిన జాతుల వ్యక్తులుగా మనం ఇవాళ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తూ ఇవాళ పార్టీలకు అతీతంగా ఇవాళ కర్పూరి ఠాకూర్ గారికి జననాయక్ కర్పూరి ఠాకూర్ గారికి ఇవాళ వారు భారతరత్న అవార్డు ఇవ్వడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. సమాజంలో ఏ రకమైనటువంటి బాధలు, ఏ రకమైనటువంటి కష్టాలు, ఏ రకమైనటువంటి వారు కృషి చేసి ఇవాళ ఒక ఔన్నత్యాన్ని బీసీలకు చాటి చెప్పిన వ్యక్తి బీహార్లో ఇవాళ బీసీలు తిరుగులేని రాజకీయం ఆధిపత్యం కొనసాగిస్తున్నంటే అది జననాయక్ కర్పూరి ఠాకూర్ యొక్క పుణ్యమంచి. నిన్న ఈ అవార్డు కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత స్వయంగా వారి కొడుకు రామ్నాథ్ ఠాకూర్ గారు, వారు రాజ్యసభ సభ్యులు, నా తోటి సభ్యులు, వారు పైపెచ్చు వారు నాకు మరి నేబర్గా కూడా ఢిల్లీలో నా నివాసం పక్కనే ఉండేవారు. వారు కూడా ప్రత్యేకంగా వారు ధన్యవాదాలు చెప్పారు. మోదీ గారికి మా తరఫున, మా కుటుంబం తరఫున, మొత్తం మా జాతి తరఫున ఇవాళ ఒక మంగళి జాతిలో పుట్టిన వ్యక్తికి ఇవాళ మొదటిసారిగా దేశ చరిత్రలోనే ఒక భారత రత్న అవార్డు ఇవాళ ఇవ్వడం అంటే అది మోదీ గారికే సాధ్యమైంది. మోదీ గారికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిను ఇవాళ తేటతెల్లమైంది. కాబట్టి మనమందరం కూడా ధన్యవాద్ మోదీ పేరు మీద కూడా అందరూ కూడా ఇవాళ మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రకంగా ఇవాళ సోషల్ మీడియా మాధ్యమంలో ఇవాళ బీహార్లో ఇవాళ కోడై గోస్తూ ఉన్నది. ఇవాళ మోదీ గారిని ఇంతింత ఇవాళ వారు కొనియాడుతున్నారు. మా నాయకుడిని గుర్తించిన మొదటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అని చెప్పి వారు కొనియాడుతున్నారు. కాబట్టి కార్యకర్తలుగా మనము ఇవాళ జననాయక్ కర్పూరి ఠాకూర్ యొక్క కళలు కానివ్వండి, మహాత్మా జ్యోతిబా కళలు కాని వాళ్ళ సాకారం చేస్తున్నటువంటి మొదటి వ్యక్తి అది నరేంద్ర మోదీ గారు మాత్రమే. కాబట్టి మనం కూడా నిజమైన నివాళులు కర్పూరి ఠాకూర్కు అవలంబించడం అంటే మోదీ గారికి ధన్యవాదాలు చెప్తూ మోదీ గారు సంకల్పించినటువంటి అభివృద్ధి చెందిన దేశంగా ఈ వర్గాలను భాగస్వాములు చేసినాడే మరి ఈరోజు వికసిత్ భారత్గా చలామణి అవుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలుస్తూ కార్యకర్తలందరూ కూడా మరి ఈ రకంగా సమాజంలో ఉన్నటువంటి అణిచివేయబడ్డ లేదా విస్మరింపబడ్డ వర్గాలు, అధికారానికి దూరంగా నెట్టబడ్డ వర్గాలు, విద్య ఉద్యోగాల్లో అవకాశం కోల్పోయిన వర్గాలకు మరి పెద్దన్నగా ఒక విశ్వాసం కల్పించే రీతిలో మీరందరూ కూడా పనిచేసి ఆనాడే ఒక నిజమైన నివాళులు జననాయక్ కర్పూరి ఠాకూర్ గారికి మనం సమర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారికి వారి మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.